హాయ్ అందరికీ. క్యారెట్ కోవా హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలాగో చూద్దాం. నేను 1/2 కిలో క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ అంతా అలా బాగా చిన్న చిన్నగా దాంట్లో తురుముకోండి మొత్తం. అలా మొత్తం క్యారెట్ మొత్తం తురుము పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది హల్వా. ఆ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత తురుము పట్టుకున్న క్యారెట్ని అంతా దాంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోండి. హైలో మాత్రం అస్సలు పెట్టొద్దండి. అలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్యలో అలా తిప్పుతూనే ఉండండి. మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ లోపల పొయ్యి మీద పాలు పెట్టుకొని అలా పొంగొస్తూ ఉంటుంది. ఆ మేగడ్నంతా మనం అలా తిప్పుతూ ఉండాలి. 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించాలి బాగా. మనం ఆ పాలను ఇరక్కొట్టాల్సిన అవసరం లేదండి. ఇలా మధ్యలో కుక్ చూసుకుంటూ ఉండాలి. క్యారెట్ని చూసారు కదా, కుక్ అయింది. ఇప్పుడు నేను 1/2 కప్పు పంచదార వేస్తున్నాను. మీరు కావాలంటే 1 కప్ అయినా వేసుకోవచ్చు. ఈ స్వీట్ సరిపోతుంది దీనికి. ఇంకా పాలు చూసారా, ఇలా ఇంత తక్కువ వచ్చేంతవరకు బాగా మేగడ వస్తున్న దాన్ని కలుపుతూ ఉండాలి. ఇంకా పంచదార కరిగిన తర్వాత మనం ఆ పాలను తీసుకొచ్చి దీంట్లో పోయడమే. పోసిన తర్వాత ఇంకా తిప్పుతూనే ఉండండి. అది కోవాలాగా మారుతుంది. మనం విరగ్గొట్టి వేసే కన్నా ఇలా పాలు పోసి దానంతటికి అదే కోవా తయారవుతుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నా దగ్గర జీడిపప్పు బాదం పప్పు పొడి ఉంటే వేసుకున్నాను. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో క్యారెట్ కోవా హల్వా. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.